నా పేరు సయ్యద్ పర్వేజ్. నేను టీఎస్ఆర్టీసీ కండక్టర్ ఆదిలాబాద్ డిపో. నాకు 10 ఆగస్ట్కి క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ కాల్ వచ్చింది. నా క్రెడిట్ కార్డ్ లిమిట్ 43,000 ఉంటే 1 lakh పెంచుతా అని ఒక ఫ్రాడ్ కాల్ నాకు బాగా డిస్టర్బ్ చేసింది ఫోన్ చేసి. నేను పనిలో ఉండడం వల్ల ఆయనకి ఓకే అని చెప్పేసిన. ఆయన నాకు క్రెడిట్ కార్డ్ పంపిన తర్వాత ఫోన్ చేసి ఈ కార్డ్కి లిమిట్ పెంచుతా, దానికోసం మీ నెంబర్ చెప్పబడతా, ఈ కార్డ్ నెంబర్ CVV OTP చెప్పబడతా అని మ్యానిపులేట్ చేసిండు. నేను అయినా వానికి ఇవ్వలేక ఒక హాఫ్ అన్ అవర్ దాకా కాల్ మా కమ్యూనికేషన్ నడిచింది. ఆ లోపల నేను వాడికి CVV OTP చెప్పడం జరిగింది బై మిస్టేక్. చెప్పగానే 34,000 నా క్రెడిట్ కార్డ్ నుంచి కట్ అయింది. అంతలోపే నేను అప్పుడు అర్థమైంది, నాకు సడన్గా అర్థమై 1930 కాల్ చేసి నేను ఇమీడియట్గా నా కార్డ్ బ్లాక్ చేసేసిన. 1930 కాల్ చేసి కంప్లైంట్ చేసిన. మళ్ళీ ఇక్కడ సైబర్ క్రైమ్ ఆఫీస్ దగ్గర వచ్చి సార్ కూడా రిపోర్ట్ చేసిన. రిపోర్ట్ చేయడం వల్ల నాకు ఒక 4 daysలో నా అమౌంట్ కట్ అయిన అమౌంట్ 34,000 రిటర్న్ వచ్చేసింది. అయితే ఇలాగే ఫ్రాడ్ కాల్స్ వస్తుంటాయి, మీరు నమ్మద్దు, OTP కూడా చెప్పొద్దు. నాకు కూడా ఐడియా లేకుండే మా బస్టాండ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంటాయి సైబర్ క్రైమ్ నుంచి. ఆ ప్రోగ్రామ్ వల్ల నాకు మైండ్లో వచ్చింది 1930 కాల్ చేసి నేను ఇమ్మీడియట్గా నాకు హెల్ప్ దొరికింది అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇదంతా సడన్గా నాకు మైండ్లో గుర్తుకొచ్చిందంటే మా బస్టాండ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది ఒకనాడు. 1930కు కాల్ చేసి ఈ సైబర్ ఫ్రాడ్లు ఏమైనా జరిగితే దీని మీద కంప్లైంట్ ఇవ్వాలని అర్జెంట్లో. అయితే ఆ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మన ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్ నుంచి కానీ మన హసీబ్ సార్, రియాజ్ సార్ వచ్చి ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల సడన్గా ఐడియా వచ్చి 1930 కాల్ చేసి రిపోర్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మన పోలీస్ స్టేషన్ కూడా వచ్చి నేను రిపోర్ట్ చేయడం జరిగింది. అందువల్ల నాకు హెల్ప్ జరిగింది అర్జెంట్. నా పేరు హసీబుల్లా, నేను D4C DSP ఆదిలాబాద్. ఇప్పుడు చాలా రకరకాల ఫ్రాడ్లు జరుగుతున్నాయి, ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ అట్లాంటి. నేను ఆదిలాబాద్ పబ్లిక్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇట్లాంటి ఫ్రాడ్స్ ఏమైనా జరిగితే మీరు 1930కి కాల్ చేయండి, లేకపోతే ఈమెయిల్ cybercrime.com www.comకి కాల్ చేయవచ్చు, లేకపోతే సైబర్ రిజిస్టరీకి ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి కూడా మీరు కాల్ చేయవచ్చు. అందరూ అప్రమత్తంగా ఉండాలా. ఏ ఫోన్ కాల్ వచ్చినా మీరు నమ్మబాగండి. బ్యాంక్ నుంచి అయినా కానీ, తర్వాత పోలీస్ వాళ్ళని చెప్పి పార్ట్ టైం జాబ్స్ రకరకాలు వస్తున్నాయి. మీరు ఏ ఫోన్ని కూడా మాట్లాడేటప్పుడు వెరిఫై చేసి మాట్లాడండి, లేకపోతే ఫోన్ పెట్టేసేయండి. అంతేగాని మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకండి. ఏమైనా అట్లాంటివి జరిగితే 1930కి కాల్ చేసి ఇమ్మీడియట్గా తెలియచేయండి.